ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ అన్నారు కాబట్టి చాలా మంది ఇప్పుడు ఈ పెయిన్స్ ఉండగానే ఫస్ట్ సజెస్ట్ చేసేది యోగా. Yes. ఓన్గా నీకు ఈ పెయిన్ ఉందా, నువ్వు అది చేసుకో, ఇది చేసుకో, లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సజెషన్స్ ఇస్ Yes, దేర్. yes, yes, yes. సో అది ఎంతవరకు యూజ్ అవుతుంది? See, yoga is అది కూడా ఒక థెరపీ అండి, యోగా. బట్ ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను వెళ్తాను యోగాకి, సూర్య నమస్కారం చేస్తాను, మేబీ ఒక 5 టైమ్స్ చేస్తాను, నాట్ 1 నాట్ 8 టైమ్స్, బట్ ఒక 5 టైమ్స్ చేస్తాను. ఓకే. మీరు ఏదో ఒక వాకింగ్ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ మీరు చేయండి, మీ బాడీ హీట్ అవుతుంది. సో హీట్ పొజిషన్లో యూ విల్ నెవర్ నో ద పెయిన్. ఓకే. సో రెస్ట్లో మళ్ళీ మీకు ఆ క్యాచ్ వస్తుంది, మైట్ బి అ స్పాజమ్, బట్ అది ఫస్ట్ మీ పెయిన్ అడ్రస్ చేయాలి. అండ్ మీ బ్యాక్ పెయిన్ కోసం ఎంత బెండ్ చేయాలి, ఎంత ఎక్స్టెండ్ చేయాలి, అది చాలా అవసరం. సో హైపర్ మొబిలిటీ, హైపర్ ఫ్లెక్సిబిలిటీ మీరు వెళ్తే, ఐ హ్యావ్ సో మెనీ పీపుల్కి మ్యామ్ నేను స్ట్రెస్ చేసినా బట్ ఐ గోట్ అ క్యాచ్. అరే యూర్ డూయింగ్ ఎక్సర్సైజ్, వై యూ విల్ గెట్ అ క్యాచ్ ఇన్ అప్రోప్రియేట్ మూమెంట్స్ ఉంటుంది. ఓకే. సో మనకి అర్థం చేసుకోవాలి మనం కి బాడీకి నేను ఏం మూమెంట్ ఇవ్వాలి. సో దానికోసం ఫస్ట్ అడ్రస్ చేయండి, దాని తర్వాత మీరు జిమ్, యోగా, వెరెవర్ యూ వాంట్ టు గో యూ గో. బట్ అడ్రస్ నా మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, సో అది ఇంపార్టెంట్.